అది దానికంటే పటాభి గారు ఇలా తప్పించుకుపోవడం ఏంటండి అసలు? వీళ్ళు ఎవరి మీద అయితే కేసు పెట్టుతున్నారు అనుకుంటున్నారో వాళ్ళు ముందే జంప్ అయిపోతున్నారు. ఇది చాలా ఆశ్చర్యకరంగా ఉంది. అంటే ఎక్కడో లీక్ అవుతుంది, ప్రకాశం బ్యారేజ్ దగ్గర లీక్ అయినట్టు, లేకపోతే ఇంకో డ్యామ్ దగ్గర లీక్ అయినట్టు లీక్ అవుతుంది. ఈ స్కాముల మీద ప్రభుత్వం సీరియస్గా ఉండి కేసు పెట్టబోతున్నారు, విచారణకు ఆదేశించబోతున్నారు అంటే తెల్లారేసరికి అధికారం ఉన్నట్ల. అంటే ఈ లీకేజ్ని అరికట్టడంలో ఎక్కడో ఇప్పుడు సంథింగ్ లోపం. ఇప్పుడు సహజంగా ఒక నేరస్తుడి బుర్ర కొంచెం మనకంటే వేగంగా పనిచేస్తూ ఉంటుంది. మరీ ముఖ్యంగా జగన్ రెడ్డి లాంటి క్రిమినల్ బుర్ర ఇటువంటి క్రిమినల్ అంశాల్లో మనకంటే కొంచెం వేగంగానే పనిచేయటం అనేది మనం ఒప్పుకొని తీరాల్సిందే. కాబట్టి వీళ్ళందరూ తప్పించుకుని తిరుగుతున్నారని అయితే నేను భావించట్లా. వీళ్ళందరినీ కూడా మాయం చేశారు. జగన్మోహన్ రెడ్డి ముఠా వీళ్ళందరినీ కూడా మాయం చేశారు. వీళ్ళు ఉంటే బెంగళూరు ప్యాలెస్లో ఎక్కడన్నా వీళ్ళని బంధించి ఉంచాలి, లేదంటే ఇంకో చోట ఏదన్నా జగన్ రెడ్డి దొడ్లో ఎక్కడైనా వీళ్ళని కట్టేసి అంటున్నారు. బయటపడుతుంది. అది కూడా ఇప్పుడు మనం రేపు అంటే నా నోటితో నేను ఇప్పుడు అవన్నీ మాట్లాడలేను. నేను గతంలో కూడా అన్నా వెంకటరెడ్డి ప్రాణానికి కూడా ఆనందని చెప్పి. ఎందుకంటే దేనికైనా బరి తెగించే వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. మరీ ముఖ్యంగా తన మెడకి ఉచ్చు బిగుస్తుంది వాళ్ళ ద్వారా అన్న అనుమానం కలిగినప్పుడు చూసాం కదా, గతంలో జైళ్లలోనే లేపేశారు. అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నటువంటి వ్యక్తులనే లేపేశారు కదా వీళ్ళు. కాబట్టి నేను ఇప్పుడు కదా, గతంలో నాకు తెలిసి మండిపేటలోనే అన్నా వెంకటరెడ్డి ప్రాణానికి కూడా హాని ఉందని చెప్పి. కాబట్టి ఖచ్చితంగా ఈ వాసుదేవరెడ్డి కానీ వెంకటరెడ్డి కానీ ఇటువంటి కీలకమైనటువంటి వ్యక్తులు ఎవరు పట్టుబడితే వాళ్ళకి ప్రమాదం అని వాళ్ళు గ్రహించారో వాళ్ళని జగన్మోహన్ రెడ్డి బందిపోటు ముఠా మాఫియా ముఠానే వాళ్ళని మాయం చేస్తూ ఉంది. వాళ్ళను వాళ్లే బంధించి ఉంచారన్నది నా అభిప్రాయం. ఆ లైన్లో కూడా పోలీస్ దర్యాప్తు కొనసాగుతూ ఉంది. అవి వస్తాయి, అవన్నీ కూడా బయటకు వస్తాయి. రెండవది, మీరన్నట్టు వ్యవస్థలో ఇంకా కూడా కొన్ని మోల్స్ వాళ్ళకి. ఇప్పుడు క్యాన్సర్ అనేది ఓవర్ నైట్ ఏమి మనం నిర్మూలించలేమండి. ఇప్పుడు మన రాష్ట్రాన్ని కరోనా కంటే జగోనా వైరస్ పట్టి పీడించేసింది. సో ఈ జగోనా వైరస్ ఏదో ఒక రోజులోనో 2 రోజుల్లోనో పోయేటటువంటి వైరస్ కాదు ఇది. మేము ఇప్పుడే దానికి కీమోథెరపీ స్టార్ట్ చేసాము, దానికి మందేయటం మొదలెట్టాము. స్లోగా ఆ వైరస్ని పూర్తిగా నిర్మూలిస్తాం. ఈ వైరస్ అన్ని వ్యవస్థల్లో కూడా పాకింది. పోలీస్ వ్యవస్థలో కూడా ఆ వైరస్ ఉంది, ఇంకా కూడా ఉంది, అన్ని స్థాయిల్లో కూడా ఉంది. కాబట్టి ఆ రకంగా మీరు అన్నది కూడా కరెక్టే, కొంత ఇన్ఫర్మేషన్ లీకేజ్ కూడా అవకాశం ఉంది. అటువంటి గ్యాప్స్ని కూడా మేము